వికారాబాద్ జిల్లా పరిగె మండలం గుడిసింగాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిట్టకోడూరు మల్లమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామంలో తీవ్ర కలవరాన్ని రేపింది. మృతురాలు మల్లమ్మకు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా తాగుడుకు బానిసై తరచూ తల్లితో పెన్షన్ డబ్బుల గురించి గొడవ పడుతూ ఉండేవాడు. ఎప్పటిలాగా గురువారం రాత్రి కూడా మల్లమ్మతో పెద్ద కొడుకు అంజయ్య గొడవకు దిగాడు. ఈ క్రమంలో కొడుకు అంజయ్య మద్యం మత్తులో కొట్టడం వల్లే మల్లమ్మ మృతి చెందినట్లు స్థానికులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసమే తాగుడుకు బానిసై కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుకుంటున్నారు. మల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.